హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. నేను మీ వేరియబుల్ ఏంటిదంటే మనం ఇవాళ బ్యాంకాక్లో ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి డెస్టినేషన్ నుంచి 225 కిలోమీటర్స్ 5 అవర్స్ 5.5 జర్నీ ఉంది. టైం అయితే ఎగ్జాక్ట్గా 9 అవుతుంది. మనం రీచ్ అయ్యేసరికి 2 అక్కడైతే స్టే చేసిన అవసరం లేదు. మన మీరైతే వీడియో మాత్రం స్కిప్ చేయలేదు, చూడండి. బ్యాక్ సైడ్ లొకేషన్ లాస్ట్ హిల్ టాప్ అయితే హిల్ టాప్ గెస్ట్ హౌస్ వచ్చేసి మనకి 1000 రూపీస్ పడింది. ఇక్కడ చాలా బాగా చూసుకున్నారు. మనకి ఏమన్నా సిక్ అయినా మనం పాత్ర వీడియో తీసుకుంటుంది. చాలా మంచి చోటు. గూగుల్లో మ్యాప్ లేనట్టున్నాం. నేనైతే కింద వీళ్ళ డెస్టినేషన్ అయితే చెప్తాను. కానీ అటు మెయిన్ పిక్చర్ రోడ్ చూసి మనం గూగుల్లో కూడా పెట్టడం ఇద్దాం. ఆపోజిట్ రఫికా హోటల్ ఇక్కడ డీజిల్ మేరైతేనా చీకే ఆపోజిట్ రఫికా హోటల్ అని ఉంటుంది. అది డీజిల్ ఉంటుంది, దాని ఆపోజిట్గా ఉంటుంది హిల్ టాప్ హాలిడే హోమ్. సో మనం అయితే ఎప్పుడైనా కావాలనుకున్నామని తర్వాత స్టే చేయాలి. సింగిల్ పర్సన్ 1000 రూపీస్ తీసుకుంటారు. ఇంకా మనం వీడియో చూపెట్టాలి, తప్పని చూపిస్తారు. ఓకేనా, చూడ బాయ్. చూస్తున్నారు కదా అక్కడ పైన కొండల పైన ఇల్లు చాంగ్లా అటు సైడ్. అక్కడ మనమేమో వెళ్తున్నది అయితే ప్యాంగాంగ్ లేక్ చాంగ్లాకి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి మనము ఎంత టైం పడుతుంది అంటే 4 hours 20 minutes పడుతుంది చాంగ్లా నుంచి. సో మనము ప్యాంగాంగ్ దగ్గర అయితే కలుసుకుందాం. మీకు ఇంకా చాలా స్టంట్స్ ఉంటాయి. వీళ్ళందరూ ఇంకా ప్యాంగాంగే లగేజ్ బస్సెస్ చూసారు కదా ఎంత టూరిజము. చాలామంది వస్తున్నారు. సో మనం అక్కడ నైట్ స్టే తెలుసుకోవాలి కదా, కాబట్టి వేరే కాడికి వెళ్ళాలి, కాబట్టి తొందరగా వెళ్ళాలి. వ్యూ అయితే ఎంజాయ్ చేయండి చూసుకుంటా. ప్రతిదీ నేనైతే మాట్లాడలేను కదా. అయితే చూస్తున్నారు కదా ఆ లొకేషన్, అవన్నీ అయితే దాటుకుంటూ అయితే వచ్చేసినాం మనము. ఇది వచ్చేసి వ్యూ పాయింట్ బాగుంది కదా అని చెప్పేసి తీస్తున్నాను. మనమైతే ప్యాంగాంగ్కి వెళ్తున్నాం, అక్కడ కలుసుకుందాం. ఆ బార్డర్ సైడ్ ఈ బార్డర్ సైడ్ తిరుగుతూనే ఉంటారు వ్యాన్లలో. ఆర్మీ వ్యాన్స్ ఇప్పటికీ 20 పోయినట్టున్నాయి ఇవన్నీ. నేను ఇందాక ఆర్మీ క్యాంప్ అటు సైడ్ ఉంది, అదంతా మనం వీడియో తీయొద్దు, అసలు నేను తీయలేదు. నేను చెప్పేది ఏంటంటే మనది మనమే బయట పెట్టినట్టు వీడియోస్లలో వాళ్ళు చెక్ చేసుకుంటా అంటారు. ఎవడెక్కడ నుంచి ఏం చెక్ చేస్తారో తెలియదు కదా. సో నేను అందుకోసమే వీడియోస్ అయితే తీయట్లేదు. ఏది ఎక్కడ ఉన్నానో అక్కడనే ఉంచాలి కాబట్టి నేను అక్కడ ఆర్మీ క్యాంప్స్ పెద్ద పెద్దవి ఉంటాయి కదా స్టేజ్, అవన్నీ నేను తీయను కూడా. అందరు తీస్తారు కామన్, బట్ నేను తీయను. ఎనీవేస్ మనమైతే ప్యాంగాంగ్ వెళ్ళే రూట్లు ఉన్నాం కదా, ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్దాం. అటు చూసారా ఆ బర్రెలు బాగున్నాయి కదా అక్కడ బర్రెలు. మీకు చూపించలేకపోతున్నా అటు సైడు.
వాటితో ఆడుకుందాం సర్లే మనకి టైం కుదురుతుంది కదా. ప్యాంగాంగ్ ఒకటి చూసిన తర్వాత ప్యాంగాంగ్ ఒకటే రిస్క్, చాలా దూరం ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఎటన్నా వెళ్ళొచ్చు. ఒక రోజు పడుతుంది ప్యాంగాంగ్కి వెళ్ళడానికి. టర్న్ లెఫ్ట్. షార్ట్ కట్ రూట్ అది అన్నీలే. షార్ట్ కట్ రూట్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి అక్కడ ఎదురుగా మీకు కనిపిస్తుందో లేదో బ్లూ కలర్గా వాటర్, అదే ప్యాంగాంగ్ లేక్ ఏమో చుట్టూ అంతా తిరిగిపోవాలి కావచ్చు కొండలెక్కి దిగి. మేబీ అదే వారేవా ఏమి ఇది చూడండి, అసలు ఏమన్నా ఉన్నదా గాయస్? ఇటు చూడండి, మొత్తం కొండ మొత్తం హైలైట్ ఉన్నది కదా. ఇంతసేపు మంచి 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 అని చేసినాం కదా, అసలు ఈ కొండలు ఒక్కడనే ఉన్నట్టున్నా, రోడ్లో ఎవ్వరు లేరు. ఎక్సలెంట్ ఉన్నది వ్యూ అయితే, చూసి ఎంజాయ్ చేయండి. నేచర్ అంటే నేచర్, ఎప్పుడో ఒకసారి చూడాల్సిందే. మనం చూడకుండా ఏ ఇంట్లో కూర్చొని ఏదో అలా ఉండిపోతాం కదా, అలా ఉండకండి ఎప్పుడైనా. నాకైతే టైం వచ్చింది చూడాలనేది, సో వచ్చేసా, చూస్తున్నా ఈ లొకేషన్. చిన్న రోడ్డు, ఇటు చుట్టుపక్కల కొండలు. ప్యాంగాంగ్ వెళ్ళే రూట్లోనే. సో మనము ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయినట్టున్నాం. 71 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళిన తర్వాత వీడియోస్ తీసుకున్నాం. యాక్చువల్గా మనమైతే ప్యాంగాంగ్ రూట్లకే వెళ్ళినాం. కాకపోతే ఏంటంటే ఇంకో రూట్ ఉన్నదంట, అది టూరిస్ట్లకంట, ఇదంట ఏంటిది వీళ్ళ డిఫెన్స్ వాళ్ళకంట. వాళ్ళు చెప్పకుండా చేయకుండా మనకి ఏంటంటే గూగుల్ మ్యాప్ పట్టుకుని వస్తాం కదా. సో అక్కడ ఏమైందంటే పెద్ద బిస్కెట్ అయింది. ఇప్పుడు తెలియకుండా మళ్ళీ వెనకాలకి వెళ్తున్నా. డిఫెన్స్ వాళ్ళు ఏం చెప్పిల్లంటే నన్ను ఫాలోగా అని చెప్పిళ్ళు. వాళ్ళది ఫార్చునర్ కాబట్టి రప్ప ఉరుకుతుండు. లేకపోతే నేను ఆల్మోస్ట్ చైనా బార్డర్ దానికి వెళ్ళుకోవచ్చు. అసలు కనిపించకుండా వెళ్తున్నాడు మొత్తం. వచ్చిండుగా. क्या भाई? हाँ नहीं, हाँ ले से इधर उधर से। हाँ 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 ठीक है। गेट ओके। हाँ ठीक है। टूरिस्ट पैलेस में। हाँ इधर से ही ना? यही रोड है, जो रोड से आप आए हैं ना। हाँ वही रोड से जाना। ठीक है। जो रोड से आप आए हैं ना, हाँ जहाँ एक रोड आता है, फिर एक राइट जाता है, एक लेफ्ट आता है। ओके ओके, राइट साइड है। राइट टर्न। ठीक है। गूगल ने बोला ऐसे राइट टर्न। छोटा सा चौकी बना हुआ था रोड के पास। ठीक है। उसके पास से जो रोड जाता है ना, मेन रोड रहता ना, ये तो मेन रोड। यही रोड, आप ये रोड छोड़ना नहीं। जो रोड से आप आए हैं ना, हाँ जहाँ पानी दिखता है, लेक है ना, हाँ 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 वो लेक के ऊपर से एक रास्ता जाता है, ऊपर सीधा। ठीक है। हाँ उधर से है ना? ऊपर सीधा चलना, वही है। ठीक है। हाँ చూసిల్లా, ఇదైతే తనే ఇది ఆర్మీ వాళ్ళ రూట్, ఇది వాడొద్దని చెప్పేసి అన్నాడు. సర్లే మనకి ఎందుకని చెప్పేసి అక్కడ ఒక లేక్ ఉండే బ్లూ కలర్ది, మీకు ఇందాక ఐడియా ఉందో లేదో, ఆ బ్లూ కలర్ లేక్ ఇటు నుంచి పోవాలి అటు నుంచి పోవాలంట. మనకు తెలియదు కదా, వీఆర్ నాన్ లోకల్ వాళ్ళకి తెలుస్తుంది.
రప్ప పోదాం. హారం కొడుతున్నాడు. అదే చూస్తున్నా, జనాలు ఎవరు కనపడలేంది అని చెప్పేసి అనుకున్నా. ఇదే అనుకుంటా మేబీ కారణం, ఎవరు కనపడకపోవడం. ఇదే రీజన్ ఏమో కనపడకపోవడం. ఇదే మనము ఇందాక మిస్ అయిన అటు వెళ్ళినాము. అటు కూడా వెళ్ళవచ్చు, కాకపోతే అది చూసారా, చూస్తున్నారు కదా మీరైతే ప్యాంగాంగ్ లేక్. ఇప్పుడు మీరు వ్యూ కావాలి. ప్యాంగాంగ్ లేక్ నుంచి అయితే వెళ్తున్నాం. సో మనమైతే ప్యాంగాంగ్ లేక్ నుంచి వెళ్తే డిస్ట్రిక్ట్ అయితే పెట్టేసిన డోన్ వ్యూ తీసాను, ఎగ్జామ్ తీసాను. సో అప్లోడ్ అయితే చేస్తాను.